నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. భగవంతుడు అందరివాడు అంటుంటారు. మరి అలాంటప్పుడు అయ్యప్ప దీక్షలో ఎందుకు స్త్రీలకి వివక్ష ఉంది? ఎందుకు వాళ్ళు మాత్రమే దీక్ష వేయకూడదు? కేవలం మగవారే ఎందుకు వేసుకోవాలి అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? మరి ఈరోజు మీ సందేహాలను నివృత్తి చేసుకుందాం. ప్రస్తుతం ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అలాగే జ్యోతిష్య రచన, జ్యోతిష్య విద్వాన్ వంశీ భట్టాచార్య గారు ఉన్నారు. మరి గురుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ అయ్యప్ప దీక్షలు కేవలం మగవారు మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఆడవాళ్ళు చిన్న వయసు లేదంటే ముసలి వాళ్ళు ఈ నెలసరి రాని వాళ్ళకి మాత్రమే అని అంటుంటారు. కేవలం ఇది ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందంటారా? భగవంతుడు అందరి వాడు అన్నప్పుడు వివక్ష ఉండకూడదు కదా అని చాలామంది అడ్డంగా వాదించే వాళ్ళకి ఏం చెప్తారు? లేదమ్మా, అది ఏదైనా మీరు అన్నట్టుగా భగవంతుడికి ఎప్పుడు కూడా ఎవరి పట్ల వివక్ష ఉండదు. ఇక్కడ స్త్రీలలో సహజంగా వాళ్ళు పుట్టినప్పటి నుండి గర్భాష్టమం వరకు ఉండేటువంటి స్థితి ఒకటి. ఆ తర్వాత అంటే వాళ్ళు 7 సంవత్సరాల 3 నెలల వయసు వరకు ఉండేటువంటి బాల్య వ్యవస్థ. బాల్యం తర్వాత ప్రారంభమయ్యేటువంటిది మనకు 13, 14 ఈ రోజుల్లో అని కొన్ని కారణాలు, శరీర భోజనాలు అంటారు. ఈ రోజుల్లో కాస్త ఇక అవి కారణాలు మనం చెప్పుకోవడానికి లేదు, కానీ కాస్త పిల్లలకు దూరంగా ఉండవలసిన వస్తువులు దగ్గరగా అయ్యాయి కనుక కూడా అర్లీగా మెచ్యూర్ అయ్యేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. చెప్పుకోవాలి, ఈ సందర్భంలో సిగ్గుపడాల్సిన పని లేదు. తల్లిదండ్రులు ఉండాల్సిన జాగ్రత్త ఒక ఆడపిల్లని కంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇవాళ సమాజం మర్చిపోయింది. సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో ఉంది నిజం చెప్పాలంటే. ఒకనాడు హైందవ సాంప్రదాయం ఎక్కడో కోట్లకు పడగనెత్తినటువంటి గొప్ప వెలుగుతో ఉండేటువంటిది కాస్త ఏ రోజుకైనా ఇంటికి ఇల్లాలు దీపం ఎట్లా ఉందో ఈ దేశానికైనా ఈ ప్రపంచానికైనా స్త్రీయే ఆదర్శంగా ఉండవలసినటువంటి వ్యక్తి. ఎందుకంటే నడిపించేటువంటి వ్యక్తి. అటువంటి మాతృత్వం కలిగినటువంటి స్త్రీ పైన భగవంతుడి వివక్ష అనేటువంటిది ఎప్పుడూ ఉండదు, అందులో అనుమానం లేదు. అయితే దీక్ష ఎందుకు చేయకూడదు అనేటువంటిది మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. దీక్షా నియమాల్లో ప్రతి నిత్యము కూడా తలస్నానం చెయ్యాలి అనేటువంటిది ఒక నియమం. స్త్రీలలో సహజంగానే జుట్టు పెద్దదిగా ఉంటుంది. జుట్టు ఎందుకు పెద్దదిగా ఉండాలి, అట్లా అయితే మేము జుట్టు కటింగ్ చేసుకొని చేయొచ్చా అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. నిజానికి స్త్రీకి ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు గట్టిగా విధించలేదు. కారణం ఏమిటంటే స్త్రీ సహజంగా ప్రకృతికి ఒక ఏమంటారంటే ప్రతిబింబ స్వరూపమైనటువంటిది కనుక ఒక జీవన విధానంలో తీసుకున్నట్లయితే మగవాళ్ళ యొక్క పాత్ర 10% అయితే 90% పాత్ర 90% ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే స్త్రీ. కనుక ఇక్కడ ప్రకృతి పరంగా తీసుకునేటువంటి దాంట్లలో దీక్షా సంబంధమైనటువంటి విషయాల్లోకి వెళితే కనుక వాళ్ళలో అర్లీగానే ఈ మోనోపాజ్ అని అంటారు. ఈ రోజుల్లో చాలా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకే అవి ఏర్పడుతూ ఉన్నాయని కూడా వింటూ ఉన్నాం. దీనికి గల కారణం ఏమిటి అనంటే అవసరము లేనటువంటి దీక్షలు చేయడం వల్ల, ఓపెన్గా చెప్పాలంటే అవసరానికి మించిన ఆలోచన కూడా స్త్రీ చేయడము వాళ్లకు హానికరమైనటువంటిది. స్త్రీని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని మామగారు అల్లుడు గారి చేతులు పెడతారు. ఎందుకు అంటే వారిని ఇబ్బంది పెట్టకూడదు. సంతానం కనేటువంటి స్త్రీ పురుషుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆలోచన విధానాలు, జెనెటికల్గా వచ్చేటువంటి వై క్రోమోజోమ్ ద్వారా వచ్చేటువంటి వారి వంశ పారంపర్యాన్ని అంతా కూడా ఒక ఆకారాన్ని తీసుకొచ్చేటువంటిది స్త్రీ. కనుక వారు చేసే భోజనం కూడా దృఢంగా ఉండాలి, వాళ్ళు ఇచ్చేటువంటి సంతానం కూడా విశేషంగా ఉండాలి. వారి సమయంలో మనస్సు కూడా అంతే ప్రశాంతతను కలిగి ఉండాలి. ఎప్పుడైతే దీక్షల్లో ఈ బ్రహ్మచర్యాది క్రతువులను పాటించడం ప్రారంభం అవుతుందో వాళ్ళల్లో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి శారీరక రుగ్మతలు దీనివల్ల ఏర్పడతాయి. ఎందుకు అంటే పురుషుడు ఎప్పుడూ ఒక రకంగానే ఉంటాడు, కానీ స్త్రీలలో రజస్వల కలిగినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అలాంటి రజస్వల సంబంధమైనటువంటి వాటిల్లో ఈ దీక్షలు చేయడం ద్వారా మానసికంగా అటు శారీరకంగా భక్తి మార్గంలో అధికమైనటువంటి
భక్తి అనడం కంటే దాన్ని పిచ్చి అనడం కూడా అవసరమే. ఎందుకంటే తీరని కోరికలను, అవసరం లేనటువంటి ఏవేవో వ్యాపకాల ద్వారా విన్నటువంటి వాటిని ఆలోచిస్తూ వీరు ఆ కోరికలు తీరాలన్న ఉద్దేశంతో ఒక భయంకరమైన స్థితిలోకి వీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాంటి ప్రయత్నాల్లో ఈ మోనోపాజ్ అనేటువంటిది ఏర్పడుతుంది అని మానసిక శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా ఇవాళ తెలియజేస్తున్నారు. దాని వలన స్త్రీలలో రజస్వల కలిగినన్ని సంవత్సరాలలో, అంటే రజస్వల మరియు మధ్య వయసులో పోయింది, అప్పుడు ఏం చేయవచ్చునా అంటే పనికిరాదు. ఎందుకంటే దీక్షలో ఉండేటువంటి ఇతరులకు ఇది హాని కలిగించకుండా ఉండాలి. అందువలన ఖచ్చితంగా స్త్రీలకు 55-60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మాత్రమే వారు ఈ దీక్షలు తీసుకోవాలి అని చెప్పారు పెద్దలు. తప్ప అది మన క్షేమం కోసమే తప్ప ఇది భగవంతుడికి ఉన్నటువంటి ఎటువంటి వివక్ష కాదు. కొందరు విరుద్ధంగా వాదించి మరి దర్శనానికి వెళ్ళి వచ్చారు కదండి, ఎలా వాళ్ళ పరిస్థితి? పరిస్థితి ఏముందమ్మా, మనము భగవంతుడి పట్ల ఉండవలసింది విశ్వాసము, దీక్ష, అంతే తప్ప నేను కాదు కూడదు చేస్తాను అంటే వాళ్ళ జీవితాలు ఏమయ్యాయో కూడా మనం ముఖతా మాట్లాడకూడదు. కానీ వాళ్ళ పరిస్థితులు ఏమయ్యాయో కూడా తెలుసు. భగవంతుడు లేడు అనేటువంటి అవివేకమైన దృష్టితో ధర్మాలన్నీ కూడా నాశనం చేసే ప్రక్రియలో ఉండేటువంటి వాళ్లకు భగవంతుడే తప్పకుండా శిక్షలు విధిస్తాడు. అంటే భగవంతుడు చుట్టూ ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఆ శక్తులు వారిని ఖచ్చితంగా ఇబ్బంది పాలు చేస్తాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ.